హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మాది నాటుకోడి ఫ్రెండ్స్. ఇదైతే పెట్ట సుమారు కేజీ ఉంటుంది. ఇది గుడ్లకు వచ్చింది ఫ్రెండ్స్. గుడ్లు పెట్టే కోడి అయితే కోసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది 2-3 గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. చికెన్ సెంటర్ దగ్గర పోతున్నాం, దీన్ని కట్ చేయించేస్తాం. చికెన్ సెంటర్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. కట్ చేయి నిమ్మకాయ రసంతో దీన్ని ఫ్రై చేసుకుంటే ఇందులో ముక్క కూడా మంచిగా గట్టిగా ఉంటుంది కదా. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం, తగినంత జీలకర్ర వేసుకుంటున్నాం. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాం, పసుపు వేసుకున్నాం, తగినంత అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేటప్పుడు కలుపుకోవాలి. రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అంతా కలిసే వరకు తగినంత ఉప్పు వేసుకొని కలిసే వరకు కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి, మొత్తం కలిగా తిరిగేలాగా. అంతా కలిసే వరకు తాలింపు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికినాక మళ్ళీ కలుపుకోవాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా బుడగలు వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కూర ఉడికిన తర్వాత దించుకోవాలి. టేస్టీ నాటుకోడి కర్రీ సిద్ధం. సర్వ్ చేసుకోవడానికి నాటుకోడి కర్రీ సిద్ధంగా ఉంది. ముందుగా తయారు చేసుకున్న ఉలవచారు ఇది నాటుకోడిలకు కాంబినేషన్. హాట్ బాక్స్లో రెడీగా ఉన్న వైట్ రైస్. సర్వ్ చేసుకుందాం టేస్టీ నాటుకోడి కర్రీ. ఇందులో కాంబినేషన్ ఉలవచారు కూడా కాంబినేషన్ తీసుకుందాం. మీకు నాటుకోడి ఉలవచారు కాంబినేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.